వైష్ణవిగా నీవు శివానిగా ముగ్గురు దేవతలు కలిసి 18 చేతులతో నేను నల్లమారిమగా అవతరించాలి. అవును, నల్లమారిమగా 18 చేతులతో అవతరించాలి. 18 చేతులతో నల్ల ఒక ఉగ్ర రూపాన్ని తయారు చేసి ఆ మహిషాసురుడి దగ్గర పంపించాలి కదా అనుకున్నారు. అనుకుంటే ఇది సరే అనుకున్నారు. ఈ యొక్క మహాదలు చూడండి, అడగరా ఆ యొక్క మహాదలు చూడండి. బ్రహ్మదేవుడు బ్రహ్మగా, విష్ణుమూర్తి వైష్ణవి దేవిగా, శివుడు శివానిగా ముగ్గురు శక్తులు కలిస్తే నల్ల మారిమ్మ గౌతరించింది. శక్తి పులి వాహనంపై ఊరిన దక్షిణ దిక్కులో ఏటుని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి అప్పుడు చూడండి ఈ ఎలా ఉందండి ఆవిడ, ఓ మహాతల్లి నల్లమారిమ్మ తల్లి 18 చేతులట, 12 ఆయుధాలు. సింహవాహనాన్ని కూర్చొని సింహవాహనం ఎక్కిందే కానీ భూమి మీద లేదండి, అలా మధ్యలో ఉందట. ఒక చేతిలో చుట్టబట్టింది, ఒక చేతిలో రొట్టె పెట్టింది, ఒక చేతిలో నల్ల గాజులు వేసింది. బట్టి చుట్టబెట్టి తాగుతుందట. మహిషాసురుడు తిరిగి తాగుతుంటే ఆ యొక్క మంత్రులు సేనాధిపతులు చూశారు. రాజుగారు, రాజా అదిగో మన కోట లోపల ఎవరో వికారమైన రూపం, నల్లగా తురులు విరబోసుకొని కత్తిని ఒక చేత, గదాసులు ఒక చేత, శోషుడు ఒక చేత, శైశ్వర్యం ఒక చేత, చుక్కం ఒక చేత, చక్రం ఒక చేత, భాకం ఒక చేత చుట్టబట్టి తాగుతుందండి. పొగలు కనిపోతున్నాయి. అసలు ఆవిడ ఎవడు అర్థం కావట్లేదండి. ఆవిడెవరు రాజుగారు అని చెప్తే సింహాసనం మీద కూర్చున్నాడు యొక్క మహిషాసురుడు లెక్కించి, మంత్రి ఆ స్త్రీ ఎవరు అతను రమ్మనండి. అతను చూస్తున్నాడు. ఎవరు వచ్చారు? మన కోటలోకి వచ్చి చుట్టలాగేది ఎవరా? ఎంత ధైర్యమా! నేను బ్రహ్మదేవుడి చేత మరణం తీసుకుంటాను. అటువంటి ఒక స్త్రీ అబల నా రాజ్యంలోకి వచ్చి చుట్టదాగే శక్తిని కూడా ఒక్క సెకండ్ లో చుట్ట కార్యక్రమం. మరి ఎందుకంటే ప్రతి కథ కూడా బ్యాలెన్స్ ఉంటుంది. ఆ చుట్ట ఎందుకు తాగిందా, రాక్షసుని ఎలా వధించిందా, సరస్సుల మెడల్ వస్తుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాజుగారు అసలు ఏమిటండి ఆవిడ రూపం ఏంటో కానీ, ఏమిటండి ఆ రూపం? ఆ చుట్ట తాగుతుంటే కోట మొత్తం కూడా పొగలు కమ్మిపోతాడు. సేనాధిపతులు ఆ స్త్రీని పట్టుకుని లాక్కరండి అని సైన్యాధిపతులు వెళ్ళి, ఎవరు మమ్మని ఎవరు రాజుగారు కోటలోకి వచ్చి చుట్ట తాగుతూ ఉన్నాము. ఈ చేతిలో ఎండబెట్టలు ఏమిటి, నల్లగాజులు ఏమిటి, ఓ శక్తి చూసాక అప్పుడు చూడండి మహాతల్లి నల్లమారిమ్మ తల్లి ఎలా ఉందండి. ఎవరు అడిగాడు మీరు? ఎవరు అడిగా? అలా చుట్ట తీసి అలా పట్టిందట. చుట్టబట్టి పొగ తాగుతుంటే ఆ పొగ రాజుగారి గొంతులు వెళ్ళి అలా కత్తి తీసుకుని వచ్చాట. ఎవతివే నీవు అన్నాడు. మహాతల్లి చిరునవ్వునవి 18 చేతులు తన ఆయుధ 18 చేతులతో ఆయుధాలు పట్టుకొని చిరునవ్వునవి ఈ చేతుల చుట్టాలు దేశంలో పట్టింది, ఈ చేతుల చుట్టూ దేశంలో పట్టింది. అలా చుట్ట కాకుండా ఎన్నముద్ద తింటుందట. రండి ఏముద్దండి వస్తుంది కదా, ఎన్నముద్దనా రాగి ముద్ద, ఆరోగ్య ప్రధాని. అలాగే ఎన్నముద్ద తింటూ చుట్ట లాగుతుండే యువతి వేలు విధి అంటే మా ఇంటి ఎన్నాపురాలు, శక్తి అంటే మా ఇంటి పరమ చెట్టాలి. యువతి వేలు నల్లవారేమో